అన్న మీ పేరేం పేరే? నాని. నానియా. ఇక్కడ మీ ఆటో డ్రైవర్లకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ పెట్టిన తర్వాత సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. ఇచ్చిరానే? ఇస్తలేడు. ఇస్తలేరా? మరి ఎట్లయినా మీకు ఎట్లుంది మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఏమైనా మంచిగా గిరాకీ అవుతుందా లేదా? దండలు మొత్తం పడిపోయినాయి అన్న, పడిపోయిందా మొత్తం? మొత్తం పడిపోయినాయి. పిల్లలను చదవలేక వయసు ముందు కూర్చున్నాం బాధలకు. ఏం చేయాలో అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు 12,000 ఇస్తా అన్నట్టుగా వేయలేదా? ఇస్తలేడన్నా. ఒక్క చెప్పి కూడా 3-4 నెలలు అయింది. ఒక్క నెల కూడా వాళ్ళే మాకు. మరి ఎట్లనే ఇప్పుడు ర్యాపిడోలని ఊబర్లని ఇవి కూడా ఎక్కువైనాయి కదా, మరి ఇప్పుడు ర్యాపిడో ఊబర్లో పని చేస్తున్నాయి అవన్నా? ఏం చేస్తలేవు అన్న. ఇంట్లో డ్రాపులు పడతలేవు. అందరు బస్సు ఇట్లా నిలబడుతారు. ఏం చేయాలన్నా? దందలు అవుతారు. ఫ్రీ బస్కి అలవాటు పడరా? ఇప్పుడు ఫ్రీ బస్కి అవుతుంటే కూడా ఆటోలు అందరూ ఏమంటారు అంటే కొట్టేసుకుంటూ నెట్టేసుకుంటూ అవుతుంది, ఆ బస్సులలో పోవడానికి ఆటోలో పోతున్నాం అంటారు. మరి ఆటోలలో వస్తురా? ఎక్కుతలేరు అన్న. అడగాలన్నా ఎక్కుతలేరు. వాళ్ళు నిలబడి అర్ధగంట అయింది, ఎక్కుతలేరు. మరి ఎట్లుంది మరి ఇప్పుడు రోజుకు 500 1000 రూపాయలు వస్తున్నాయా? వస్తలేవు అన్న. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చిండో అప్పటి నుంచి వస్తలేవు. 500 ముఖం చూసి 3 రోజులు అవుతుంది అంతే. అంటే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాక మంచిగా ఉందా? టీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అన్న. కేసీఆర్ కు 10కి ఎన్ని మార్కులు ఇస్తావే? 10కి 10 ఇస్తామన్న. రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఇస్తాం. రేవంత్ రెడ్డి 0. కేసీఆర్ కు 10కి 10 ఇస్తావా? 10కి 10. కేసీఆర్ మంచిగా చేసిండా? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంట? ఏం చేస్తలేడు. ఇప్పుడు మరి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి, మేయర్ కార్పొరేటర్ ఓవర్కౌట్ వేస్తావు, ఏ పార్టీకి వేస్తావు? టీఆర్ఎస్ఏనా? కాంగ్రెస్ ఏం పనులు చేస్తా? టీఆర్ఎస్ ఇస్తారన్న ఈసారి. అన్నా సిగ్గున ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ ఇస్తారు ఈసారి. అంతే అంటే కాంగ్రెస్ కేరా? కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజాపాలన తెచ్చిన వానికి రేవంత్ రెడ్డి మొత్తం గొప్పలు చెప్తాడు కదా, మంత్రులు రేవంత్ రెడ్డి అందరూ. ఆయన చెప్తాడు కానీ మాకైతే ఏం అనిపిస్తలే అనేది. పెద్ద పెద్ద సభలు పెడుతుంది కానీ సభలు పెట్టి మేము ప్రజాపాలన చేసాం రేవంత్ రెడ్డిని తిడుతుంది ఇప్పుడు అమ్మమ్మ. కిరాయిలు కట్టలేదు కదా కొడుకులు, పెద్ద కొడుకు పెడతలేడు, చిన్న కొడుకు పెడతలేడు. ఇందిరా మిల్లు ఇస్తున్నా అంటుండు అందరికి. ఇల్లు లేదు ఏం లేదు, కిరాయిలు కడుతున్నాము చేస్తున్నాము. ఇగో కళ్ళ కష్టాలు చేసుకుంటే ఇగో బీడీలు చేసుకుంటా బతుకులు. పూసలోడు లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉందా, కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉందా?